ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత తెలంగాణ భవన్కి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ప్రజలు మౌనంగా వింటున్నారు. కేసీఆర్ గారు మాట్లాడేది చూస్తూ ఉంటే మేము ఉన్నప్పుడు అన్నీ చేశాము, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదు అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటకు వచ్చినా, వస్తున్నా తోలు తీస్తా, మీ తాట తీస్తా, మిమ్మల్ని అంతలోకంగా ఇసిపెట్టను అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారు ఎన్నో అవాకులు చవాకులు కూడా పేలుతున్నాయి. తుపాకుల్లో తూటాలు లేక కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద తూటాలు వదిలారు నిన్న. అతను కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే జోకులతో నవ్వుతూ అందరినీ కూడా 2 ఏళ్ల తర్వాత తెలంగాణ భవన్లో చిరునవ్వులు చిందిస్తూ కేసీఆర్ గారు మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ గారు, వస్తున్నా తోలు తీస్తా, 2 ఏళ్లలో మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటకు వచ్చా అనేది కూడా మన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, తెలంగాణ జనం కసిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది, తెలంగాణ భవన్లో సింహం అడుగు పెట్టింది అనేది కూడా చూస్తున్నారు. రేవంత్ సర్కారు మీద యుద్ధవేరు మోగించింది. కేసీఆర్ 2 ఏళ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెనుస్ఫోటమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. సర్కారు విధానంలో రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తూ ఉంటే 1.5 గంటల పాటు లక్షల మంది టీవీలకు అతకపోయారు అనేది కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు, పాలమూరు కోసం ప్రజాయుద్ధం చేస్తాడంట. కేంద్రము బాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కైపోయింది. గోదావరిని చెరబెడతా, కృష్ణాలోనూ కుట్రలు అనేది కూడా మన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద చేస్తున్నది. దీని మీద చూసుకుంటూ పోతే ఇంకా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, ప్రభుత్వానికి రియల్ ఎస్టేటు దందా తప్ప ఏమీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వము. చంద్రబాబు కుట్రతోనే పాల్మూరు ప్రాజెక్టు డిపిఆర్ ఎనిక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది అనేది మన కేసీఆర్ గారు అంటున్నారండి. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుంది. కాంగ్రెసు టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి అనేది కూడా మన కేసీఆర్ గారు అంటున్నారు. సర్వభ్రష్ట కాంగ్రెసు సర్కార్పై పోరాటం చేస్తాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగినాయి అని రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారు చాలా 2 ఏళ్ల తర్వాత చాలా తీవ్రంగా విమర్శించడం కూడా చేశారు. అలివికాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలే. ఎంబోఏలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానము. వైజాగ్లో స్టార్ హోటల్ వంట మనుషులతో ఎంఏఓలు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహము. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకపోతే కేసీఆర్కు కేటీఆర్కు ఓట్లు పడవు. ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ చెప్పుకొని రోజులు గడుచుకునే రోజులు 10 ఏళ్ళు పరిపాలించారు. 10 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు ఏమనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ పరిస్థితి, వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళకున్న లేని ఆస్తులు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి, తెలంగాణ సొమ్ముని ఎలా దోచుకున్నారు అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు ఇట్లా చేసినాడు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసినారు, మేము ఇంట్లో చేయలేదు
అని కేసీఆర్ గారు చమక్కులు పడుతూ ఉంటే జనంలో కూడా ఏమనుకోవాలో ఏం అర్థం కాలేదు. 10 ఏళ్ళు పరిపాలించి మీరెందుకు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు అనేది కూడా ప్రజలు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, పాలమూరు ప్రాజెక్టు ఎందుకు అభివృద్ధి చేయలేదు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే పాలమూరు కోసం ప్రజాయుద్ధం అని మన మాజీ సీఎం కేసీఆర్ గారు అంటున్నారు. మంచిదే, మళ్ళీ 10 ఏళ్ళు ఉన్నారు కదా, పాలమూరు ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు, పాలమూరు ప్రజల కోసం ఎందుకు చేయలేదు, మీరు ఎంపీగా గెలిపించారు అక్కడ ప్రజలు, అయినా మీరు పాలమూరు 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు అనేది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని చమాకులు పడుతూ ఉన్నారే, మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరేం పరిపాలించారనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నారంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా యుద్ధం ప్రకటిస్తారు, చంద్రబాబు నాయుడు గారు లేని ఎంఓయూలన్నీ కుదుర్చుకుంటున్నారు అని. చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోతే ఏముండదు. ఎందుకంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే. ఇక్కడ తెలంగాణ ఏం డెవలప్ చేశారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏం డెవలప్మెంట్ చేశారు ప్రజలు తెలిసారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇద్దరు కూడా మాజీలు అయ్యారు. ఇంకా కేసీఆర్ గారు సీఎం అవుతారా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు ఎప్పటికైనా సరే తిరగబడతారు. అలాంటి తిరగబడే పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది. ఇంకా మన కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే వైజాగ్లో స్టార్ హోటల్ వంట మనుషులతో ఎంఓయూలు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారని మన కేసీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏం చేశారనేది కూడా ప్రజలందరూ ఎవరూ మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మన కేటీఆర్ గారు ఏం మాట్లాడినారో అది కూడా మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఇంకా ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ఓ లెక్క, రేపటి నుంచి మరో లెక్క, నేనే వస్తున్నా, తోలు తీస్తా, ప్రజలతో కలిసి కాంగ్రెస్ భర్తం పడతా అని బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ప్రజా సంక్షేమ పట్టం లేదన్నారు. ప్రజా సంక్షేమం లేకపోతే సన్నబియ్యం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు బస్సుల్లో. ఇవన్నీ సంక్షేమ పథకాలు కాదా కేసీఆర్ గారు? ప్రజలు అంత అమాయకులు కాదు, మీరు చెప్పంగానే నమ్మే స్థితిలో లేరు. 10 ఏళ్ళు మీ పాలన చూశారు. 10 ఏళ్ళ తర్వాత నేను వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు మీరు ఫామ్ హౌస్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద తోటాలు పేలిస్తే ప్రజలు వినే స్థితిలో లేరు. రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు ప్రజల్లో ఇప్పటికీ ఏం వ్యతిరేకత కనపడట్లేదు. మీరు వచ్చి తోటాలు పేలుస్తా ప్రాజెక్టులు కట్టలేదు, ఇది కట్టలేదు, అది కట్టలేదు అనగానే 10 ఏళ్ళు మీరేం చేశారనేది కూడా తెలుస్తుంది. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రోడ్ల మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా అని రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. రోడ్ల మీద ఎందుకు, అసెంబ్లీకి రా, జనవరి 2 నుంచి నేను శీతాకాలం అసెంబ్లీ సమావేశం పెడతా, అప్పుడు చూద్దాం కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా, సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇస్తారు, రా మాట్లాడుకున్నాం. ఎందుకంటే నువ్వు కృష్ణా జిల్లాలో 30% చాలని సంతకం చేసింది కేసీఆరే, అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు పొడిగింది కేసీఆరే, ఆయన సభలు పెట్టిన చాలా చోట్ల వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయము, కరడుగట్టిన నేరస్తుడైనా మారతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు, కాళేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్రి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు.
బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు. కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం మా పార్టీయే అని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. మరి కేసీఆర్ గారు మాట్లాడే మాటలకు కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగానే సమాధానం ఇచ్చారు. బీజేపీ వాళ్ళు గట్టిగానే సమాధానం ఇచ్చారు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, బీజేపీ మీద, 3 పార్టీల మీద తూటాలు లెక్క ఆయన మాటలు పేలినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.